ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ దైవకృప ఛానల్ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి ఈ విధంగా వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మా నిరీక్షణ గైడెన్ ద్వారా మీరు వినిచినటువంటి వాక్యం మీ హృదయాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా ఉంది. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రియులారా, మనం గమనించాలి, యెహోవా కొరకు ఎదురు చూసే వారికి నూతన బలం వస్తుంది అని ఉంది. మానవుడు తన జీవితంలో సాధారణంగా వ్యక్తిగతంగా ఒక బలం ఉంటుంది. ఆహారం ద్వారా కొంత బలం ఉంటుంది, వాడు చేసిన వ్యాయామాన్ని బట్టి కొంత బలం ఉంటుంది. కానీ ఈ లోక సంబంధంగా ఉన్న బలం అంతా కూడా మానవుని యొక్క చివరి గడియ వరకు కూడా ఒకే రీతిగా ఉంటుందని మనం చెప్పలేము. ఎందుకంటే మానవుడు తన జీవితంలో ఎన్నో సందర్భాల్లో అలసిపోతూ ఉంటాడు, సొమ్మజిల్లిపోతూ ఉంటాడు. ఎందుచేతనంటే తన శరీరంలో ఒక ప్రక్రియ వచ్చే మార్పులను బట్టి కొన్ని విషయాల్లో మానవుడు బాధపడుతూ ఉంటాడు. అయితే ఈ బలము చేత మానవుడు ఏమీ చేయజాలడు. కానీ దేవుడు ఒక ఆహ్వానం చెప్తున్నాడు. ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూస్తే మీకు నూతన బలాన్ని ఇస్తాను అంటున్నాడు. కనుక ఈ బలము శరీర సంబంధమైనది కాదు, ప్రకృతి సంబంధమైనది కాదు, కానీ ఇది దైవిక సంబంధమైనదని గమనించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ దైవిక సంబంధమైనటువంటి ఈ బలం మనకి తప్పకుండా కావాలి. మన జీవితంలో మనం ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి చిన్న సమయాన్ని బట్టి నేను ఒక క్రమ పద్ధతిలో ఈ మాటలు మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. మన జీవితంలో నడుస్తూ సొమ్మసిల్లిపోయే వాళ్ళు ఉన్నారు, పరిగెడుతూ అలసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఇలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఈ సొమ్మసిల్లిపోవడం, ఈ అలసిపోవడం ఉండకుండా ఉండాలంటే దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి నూతనమైన బలం మనకి కావాలి అన్నదే దేవుని ఉద్దేశం. ఇందుచేత ఈ బలమును ప్రసాదించేవాడు దేవుడే. ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం అంటాడు, ఆయన తన బలము చేత బలవంతులను కాపాడును. బలవంతుడైనప్పటికీ కూడా అతడు కాపాడబడలేడు అని అర్థం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన తన బలము చేత బలవంతులను కాపాడును. అంటే ఒక బలవంతుడైనప్పటికీ కూడా దేవుని బలము ముందు నిర్వీర్యమైనది అని మనం గమనించాలి. రెండవదిగా చూసినట్లయితే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నేను యూదా వారిని బలశాలులుగా చేయుదును అంటున్నాడు. ప్రియులారా, గమనించాలి, మన బలశాలులుగా చేసేవాడికి కూడా దేవుడని గమనించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఎందుచేతనంటే ఈ బలము లోక సంబంధముగా మనం ఉంటున్నటువంటి మనకి ఈ బలము మనకు కావాలి అంటే మన బలపరచడం కోసమే దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించి మనల్ని బలపరచడానికి ఆయన చేసినటువంటి ఒక బృహత్తరమైన ప్రణాళికను బట్టే మనం బలపరచబడుతున్నాం. గమనించాలి, రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం అంటాడు, యాలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు బలహీనుల కొరకు చనిపోయాను. ప్రియులారా, మనం గమనించాలి, దేవుడు చేసిన ప్రణాళిక ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎక్కడ అలసిపోతావు, ఎక్కడ సొమ్మసిల్లిపోతావు అనే ఉద్దేశంతో తన ఏకైక కుమారుని లోకానికి పంపించి యుక్త కాలమందే, దేని కొరకు యేసు యుక్త కాలమందే తను చనిపోవలసి వచ్చిందయ్యా అంటే లోకంలో ఉన్న మనల్ని బలపరచడం కోసం తన కుమారుడు యుక్త కాలమందే బలహీనమైన మన కొరకు చనిపోయాడు అని ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. దీనిని మనం గమనించాలి. ఈ బలం మనకు కావాలి. ఈ బలం మనకు కావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. లోక సంబంధంగా నీకు బలం ఉండొచ్చు, లోక సంబంధంగా నీకు ఐశ్వర్యం ఉండొచ్చు, మనుషుల బలం నీకు ఉండొచ్చు, శరీర బలం నీకు ఉండొచ్చు, బంధు బలం నీకు ఉండొచ్చు, విద్యా బలం నీకు ఉండొచ్చు, ఉద్యోగ బలం నీకు ఉండొచ్చు. ఎన్ని బలాలు ఉన్నప్పటికీ కూడా ఏ దేవుడైతే బలహీనమైన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనం బలపరిచాడో ఆ బలము పొందుకోవాలి. మనం
ఆ బలం పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో ఎదురు చూసేవారంగా మనం ఉండాలి. దేని కొరకు ఎదురు చూస్తున్నాం మనం? ఈ లోకంలో నీకు బలం కావాలంటే నువ్వు వైద్యుల వైపు చూడొద్దు, మందుల వైపు చూడొద్దు, ఆహారం వైపు చూడొద్దు. నీవు చూడాల్సిందల్లా దేవుని వైపే చూడాలి. ఎందుకో తెలుసా? ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా, ఆకాశమందైనా భూమి అందే అగాధ జన్మల్లోనైనా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురైనా వాటిని ఓడించాలి అంటే దేవుని బలం అనేది నీకు కావాలి. ఆ బలం కోసం నువ్వేం చేయాలో తెలుసా? ఎదురు చూడాలి. అందుకని అంటాడు మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు, అయినను యెహోవా కొరకు ఎదురు చూచెదను, రక్షణకర్తయగు దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట అండి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అయినను యెహోవా కొరకు ఎదురు చూసేదను, రక్షణకర్తయగు దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. ఈ విధమైన ప్రార్థన మనం చేయగలిగితే, దేవా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీ బలము కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా, నీ బలము ముందు లోకంలో ఉన్న బలము శూన్యమైందని నేను ఎరిగాను ప్రభువా, ఈ లోకంలో ఉన్న బలము నన్ను రక్షింపజాలదని నేను ఎరిగాను ప్రభువా, నువ్వు యుక్త కాలం అని ఎందుకు చనిపోయావో తెలుసా? నన్ను బలపరచడం కోసమని నేను నమ్ముతున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకమైనటువంటి ఎదురుచూపు నీకు కావాలి. విశ్వాస సహితమైనటువంటి ఎదురుచూపు నీకు కావాలి. కనుక మీకా గ్రంథకర్త ఆ విధంగా అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నానంటున్నాడు. దేవుని సన్నిధిలో నీవు కూడా దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు. నువ్వు దేని కొరకు ఎదురు చూసినా నీకు లోక సంబంధంగా వచ్చే బలం నిన్ను ఎంత మాత్రము రక్షింపజాలని గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాను. అయితే ఆ బలము మనం పొందుకుంటే మన జీవితంలో మనము నడిచే ప్రక్రియలో మనం సమస్యలిపోకుండా వెళ్ళిపోతాం. గమనించాలి, సమస్యలక నడిచెదరు. ఎప్పుడు సమస్యలిపోతాం? నడక నడిచినప్పుడు మనం సమస్యలిపోతాం. అందుకనే మనము నడిచేటప్పుడు ఎప్పుడు కూడా దేవుని సాన్నిధ్యాన్ని మనం కోరుకోవాలి. గమనించాలి, దేవుని సహవాసములో మనం నడవాలి. అందుకనే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ప్రియులారా, మనం గమనించాలి, కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఆ నమ్మతగిన వారి దేవుని సహవాసానికి నువ్వు రాగలిగితే, నమ్మతగిన వారి దేవుని సహవాసంలో నువ్వు నడవగలిగితే నువ్వు బలపరచబడతావు. ఎందుకో తెలుసా? ఇంతవరకు నీ సహవాసం ఎక్కడుందో, ఏ పాపముతో నీకు సహవాసం ఉందో, ఏ చెడు ప్రవర్తనతో నీకు సహవాసం ఉందో, ఈరోజు నీ యొక్క దేవునికి విరుద్ధమైన సహవాసాన్ని విడిచిపెట్టి నీవు దేవుని సహవాసానికి రావాలి. ఎందుకో తెలుసా? నమ్మతగిన దేవుడు తన కుమారుని సహవాసం కొరకు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుడు అన్నాడు, దినమెల్ల విననోళ్ళని ప్రజల కొరకు నేను చేతులు చాపుతున్నానంటున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు సహవాసంలో నడవగలిగితే, అంతవరకు నీకున్న పాప మార్గాన్ని విడిచిపెట్టి దేవుని సహవాసానికి నువ్వు వచ్చి ఆ సహవాసంలో నువ్వు నడవగలిగితే దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించాలి, హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం అంటాడు, ఎవరు నడక నేర్పించారంటే ఎఫ్రాయిమునకు నడక నేర్పిన వాడను నేనే. నీకు చిన్న వయసులో నీ తల్లిదండ్రులు నడక నేర్పించవచ్చు, చిన్న వయసులో నీ అన్నదమ్ములు నిన్ను నడిపించవచ్చు. కానీ దేవుడికి ఏం చెప్తున్నాడో తెలుసా? ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడను నేనే. అదేవిధంగా హెబ్రీ పత్రికలో అంటాడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉందువు అంటున్నాడు. మెల్కీసెదెకు అనగా నీతికి రాజు అని అర్థం. నువ్వు ఎవరి సహవాసానికి వచ్చావు? నీతికి రాజు అయినటువంటి సహవాసానికి వచ్చావు. నీతి సూర్యుడైనటువంటి దేవుని కుమారుని సహవాసానికి వచ్చావు. ఆ దేవుని చేత సహవాసానికి వచ్చిన తర్వాత ఇంక నీ పాత నడక కుదరదు. నీవు ఎవరి నడక నడవాలంటే దేవుడు నేర్పించిన నడకలోనే నువ్వు నడవాలి. నీతియుక్తమైన నడకలో నడవాలి, శ్రేష్టయుక్తమైన నడకలో నువ్వు నడాలి. కీర్తనకారుడు అంటాడు, నీ మార్గమును నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నానంటున్నాడు దావీదు.
దావీదు ఎంత మాట అంటున్నాడండి, నీ మార్గములో అయ్యా ఇంతవరకు ఏ నడక నడిచాను, కానీ ఇప్పుడు మాత్రం నీ మార్గములో నా నడకను స్థిరపరుచుకుని ఉన్నాను. అంటే దీని అర్థమేంటో తెలుసా? దేవుని సహవాసంలో ఉన్నటువంటి నీవు, దేవునితో నడుస్తున్నటువంటి నీవు, నీ అడుగులకి ఎప్పటికీ కూడా దేవునిలోనే స్థిరంగా ఉండాలన్నదే ఆయన సంకల్పం. అస్థిరమైన నడకలు నీకు ఉండకూడదు, స్థిరమైన నడకలు నీకు ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు, వారి నడకలను కనిపెట్టువాడను నేనే. ఎందుకు? ఆయన మన నడకలు కనిపెట్టే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, నీ నడక ఎవరూ చూడలేదనుకుంటున్నావేమో, నువ్వు ఎక్కడ నడుస్తున్నావో ఎవరికీ తెలియట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా? నీ నడకలు కనిపెడుతున్నాను నేను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు. అందుకని ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. సంచారం చేసినప్పుడు నీ నడక పరిస్థితి, నీ నడకలో ఈ నిత్యత్వం ఉన్నదా, యథార్థత ఉందా లేదని కనిపెడతాడు. దేవుని సహవాసంలో నడుస్తున్నటువంటి నీవు నీ ఇష్టానుసారంగా నడవడానికి వీల్లేదు అన్నదే ఒక ప్రియ సహోదరిగా నేను మీకు మనవి చేస్తున్నాను. గమనించాలి. యెషయా గ్రంథము 38:3 అంటాడు, యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నీ ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో దయతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చింది హిజ్కియాకి. నీవు మరణించబోతున్నావని ఒక వార్త వచ్చింది. ఆ వార్త వచ్చినప్పుడు హిజ్కియా అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఎలాగ యథార్థంగా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ కొరకు నేను ఎలాగ నడిచానో జ్ఞాపకం చేసుకో. దయతో నాకు వచ్చినటువంటి ప్రాణాపాయం గురించి, నేను ప్రాణాపాయం తప్పించమని అంటం లేదు. హిజ్కియాకి ఒకసారి గమనించండి. హిజ్కియా అయ్యా నాకు ప్రాణానికి నా ప్రాణభిక్ష పెట్టి అడగటం లేదు. ప్రాణం పోతుందని కబురు వచ్చినప్పుడు హిజ్కియా వేడుకోలు ఎలాగుందో తెలుసా? నేను ఎలాగ నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ఈ విజ్ఞాపన చేశాడో వెంటనే ఆయనకి తిరిగి మరలా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నాయనా ఇబ్బంది తొలగించు, ఈ ఇబ్బంది తొలగించు అంటాం కాదు. మనం ఎలాగ నడుచుకున్నామో దేవుని దగ్గర మనం మనవి చేసుకోవడానికి మనకు కలిగిన ధైర్యం కావాలంటే ఆయన సహవాసములో యథార్థంగా నడుస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో నీ నడకని గురించి దేవుడు చెప్తున్నాడు. కనుక అబ్రహాము అన్నాడు, అబ్రహాము నమ్మి నడిచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నీతి అబ్రహాముకి నీతిని తెచ్చిపెట్టింది. అబ్రహాము నమ్మకం అబ్రహాముకి నీతి తెచ్చిపెట్టింది. అబ్రహాము విశ్వాసం అబ్రహాముకి విశ్వాసులకు తండ్రిగా చేసింది. నీకొద్దా ఈ ఆలోచన? అబ్రహాము నమ్మి నడిచెను, అది నీతిగా అతనికి నీతిగా ఎంచబడని అంటున్నా అని మనం చెప్తున్నానే. ఎన్నోసార్లు మన దైవ సేవకులు మనకి ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అయితే అబ్రహాముకి నీతిగా కనబడ్డాడు, నీకు కూడా నీతిగా ఉండాలి. అబ్రహాము నమ్మి నడిచినది నీతిగా ఎంచబడనంటే నీ బ్రతుకు గురించి ఏంటి, నీ నడక గురించి ఏంటి అన్నది మనం ఆలోచించాలి. ఎంతసేపు చూసినా మనం నీతిగా ఉన్నామని సంతృప్తి పడ్డం కాదు, కానీ ప్రజల ఎదుట నీతి కంటే దేవుని ఎదుట అయ్యా నేను ఎలా నడుచుకున్నాను, ఎలా యథార్థంగా నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నానా అని దేవుని సందులో అడిగే ధైర్యం సత్తా నీకు ఉండాలి. దేవుని సందులో ఆ విధంగా ఉండగలిగితే నీకొచ్చే ప్రతి పరిస్థితి ఎలాంటిదైనా జయించగల సామర్థ్యం నీకుంటుంది. కనుక దేవుని సన్నిధిలో మనము సంభవం లేక నడిచిపోయేవారంగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే అలయక పరిగెత్తే వారంగా ఉండాలి. ఎంతకాలం చూసినా మన బిడ్డ నడుస్తూనే ఉన్నాడనుకోండి, అవసరమైనప్పుడు అనవసరమైనప్పుడు ఒకవేళ నిజంగా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు వాడు పరిగెట్టలేకపోయాడు అనుకో, మనం ఏమనుకుంటాం? వాడికి ఏదో లోపం ఉంది కబులు అందుకనే పరిగెట్టట్లేదు అనుకుంటాం. విశ్వాస జీవితంలో నువ్వు అడుగుపెట్టి నీవు ఆరంభ దినాల్లో నడవడం మంచిదే, కానీ నీ విశ్వాసం అభివృద్ధి అయ్యే కొలది, నీ నమ్మకం అభివృద్ధి అయ్యే కొలది, నీ భక్తి అభివృద్ధి అయ్యే కొలది పరిగెట్టే అనుభవం నీకు కావాలి. దేని వెంబడి నువ్వు పరిగెట్టాలి? ఒక మాట చూడండి, కీర్తనలో 119:32 అంటాడు, నా హృదయమును విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల వెంబడి పరిగెట్టానంటున్నాడు. నా హృదయాన్ని విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల వెంబడి పరిగెట్టానంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏంటి విశాలపరచడం? అంతవరకు పాపభూయిష్టమైనటువంటి నీ హృదయం
దేవుని యొక్క బృహత్తరమైన వెలుగు ప్రకాశించి నీలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు చేత లోపల ఉన్నదంతా కూడా బయటకు వచ్చేసిందంటే నీ హృదయం విశాలపరచబడినట్లు, అంటే నీ హృదయం ప్రకాశమానమైనట్లు. అప్పుడు దేవుని ఆజ్ఞల వెంబడి పరిగెత్తడానికి నీకు హక్కు ఉంటుంది. అందుకని అంటాడు, విమోచన ద్వారా విశాలము చేసుకోవాలట. మరొక మాట అంటాడు, యెహోవా నామమున బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ప్రియులారా, మనం గమనించాలి, నీతిమంతుడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. నువ్వు పరిగెత్తవలసినటువంటి ఎక్కడికో తెలుసా? దేవుని బలమైన దుర్గములోనికి. పావురం ఎక్కడ దాక్కుందండి? బండ సందులో దాక్కుంది. కుందేలు ఎక్కడ దాక్కుంది? బండ సందులోకి వెళ్ళింది. కారణం ఏంటో తెలుసా? దానికి ఒక బలమైన దుర్గం ఉందని తెలుసు. ఆపదకరమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను బండలో దాక్కోవాలన్న ఉద్దేశం దానికి తెలుసు. నీకు తెలుస్తుందా? దేవుని సన్నిధిలో ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? యెహోవా నామమే బలమైన దుర్గం, నీతిమంతుడు దానిలోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. ఈరోజు నీకు కూడా బలమైన దుర్గమైనటువంటి యెహోవా సన్నిధిలోనికి రావడానికి నువ్వు పరిగెట్టాల్సిన బాధ్యత నీకుంది. అందుకని అంటాడు పౌలు, అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అంటాడు, నేను దేని నిమిత్తమై పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. మళ్ళా 14-17వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానము పొందవలెనని పరిగెత్తుచున్నాను. గమనించాలి, క్రైస్తవ జీవితంలో ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఒక ఉన్నతమైన బహుమానం మన కొరకు ఎదురు చూస్తుంది. ఉన్నతమైన బహుమానం, లోకములో లోకానికి అతీతమైన బహుమానం ఒకటి మన కొరకు సిద్ధపరిచి ఉంది. కానీ విశ్వాస జీవితంలో, నమ్మకంలో మనము పరిగెత్తే వారంగా ఉండాలి. అందుకని అంటాడు పౌలు, అంటాడు, అయ్యా ఇంతవరకు నేను అక్రమ కార్యాలు, అన్యాయాలు చేయడానికి పరిగెత్తాను, కానీ నేను పిలువబడిన తర్వాత, దేవుని కొరకు ప్రత్యేకించబడిన తర్వాత ఉన్నతమైన బహుమానం ఒకటి ఉంది, దాని కొరకు నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. ఆ మాదిరికరమైనటువంటి సేవకుని మాదిరి మనకు కూడా కావాలి. మనకు ఒక ఉన్నతమైన బహుమానం కావాలంటే మనము ఆ పరిగెట్టే అనుభవం మనకు కావాలి. మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానం పొందడానికి మనం ఏం చేయాలంట? పరిగెత్తాలంట. ఎలాంటిది ఆ బహుమానం అని చూసినట్లయితే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి వారికి అనుగ్రహించబడును. ప్రియులారా, మనం గమనించాలి, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇక మీదట నీతి కిరీటము. గమనించాలి, ఏంటయ్యా బహుమానం అంటే? నీతి కిరీటం. ఎవరికంటే పౌలు అంటున్నాడు, నాకును ప్రత్యేకించబడిన వారికి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ నీతి కిరీటము నువ్వు ధరించేనే దేవుని సాన్నిధ్యంలో ఆయనతో పాటు సింహాసనాసీనుడుగా కూర్చోవడానికి హక్కు నీకుంటుంది. నీవు పరిగెట్టాలి. నీ పరుగులో నువ్వు అలసిపోకుండా ఉండాలంటే, విశ్వాస జీవితంలో నీకు అలుపు సలుపు లేకుండా ఉండాలి అంటే గురి వద్దకే మనం పరిగెట్టాలి. బహుమానం ఉందనే ఒక నిరీక్షణతో మనం పరిగెట్టాలి. గమనించాలి, ఆటల పోటీల్లో చాలామంది పరిగెడతారు, కానీ వాడు పరిగెట్టేటప్పుడు వాడు పరిగెట్టేదే చూసుకుంటాడు. పక్కోడు పరిగెడుతున్నాడా లేదా, ఆగిపోయాడా, ఈ విషయాలు గమనించడు. ఎందుకో తెలుసా? నేను పరిగెడితే నాకు బహుమానం ఉంది, నేను పరిగెడితే నేను వీళ్ళందరికంటే కూడా బహుమానం, మంచి బహుమానం తీసుకుంటాను. వీడి మైండ్ అంతా కూడా పొందబో బహుమానం మీదే ఉంటుంది తప్ప ఎంతమంది పరిగెడుతున్నారు అనవసరం, ఎలా పరిగెడుతున్నారన్నది అనవసరం. అతను చూసుకునేది ఒకటే, ఉన్నతమైన బహుమానం నాకు ఉన్నది. క్రైస్తవ జీవితంలో, దేవుని సాన్నిధ్యంలో దేవుడు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, తిరిగి మరలా వస్తాను, వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను. తీసుకుని వెళ్ళి ఎక్కడ ఉంచుతానో తెలుసా? నేను ఎక్కడ కూర్చున్నానో మిమ్మల్ని కూడా అక్కడే కూర్చోబెడతాను. అక్కడ నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు కిరీటం లేనివాడిగా ఉండకూడదు. కిరీటము ధరించుకొని నువ్వు కూర్చుంటావు. అది ఉన్నతమైన బహుమానం, శ్రేష్టమైన బహుమానం.
నీకు విలువనిచ్చే బహుమానం, నీ గౌరవాన్నిచ్చే బహుమానం, నీ హోదాను పెంచే బహుమానం. ఆ బహుమానం కావాలంటే నువ్వు అలయక పరిగెత్తడానికి క్రైస్తవుడిగా సిద్ధపడాలి. అయ్యో పడిపోతున్నానే, తూలిపోతున్నాను అనుకోవద్దు. ఎందుకో తెలుసా, మనకొక బహుమానం ఉందని మన మనసులో మనకొక నమ్మకం కావాలి. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని విశ్వాస జీవితంలో నడుస్తున్నాను, ఏంటి నేను సొమ్మసిల్లిపోతున్నానని నిరుత్సాహపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఎంతగా నేను పరుగులు తీసి సేవ చేసినా ఎందుకు నాకు ఇలా ఉందని అలసిపోతున్నావా? అలసిపోవద్దు. దేవుడు నీకు ఇప్పుడే చెప్తున్నాడు, నీవు అలసిపోకుండా సొమ్మసిల్లిపోకుండా నీకు నూతన బలం ఇస్తాను అంటున్నాడు ఆయన. అంతేకాదు, 3వ మాటగా ఏమంటున్నాడో తెలుసా, రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో రెక్కలు చాపాలి, పైకి ఎగరాలి. ఏ పక్షికైనా సరే రెక్కలు చాపడం ఎందుకో తెలుసా, ఈ గాలి వల్ల వచ్చేటటువంటి తరంగాలను అది వెనక్కి తోసుకుంటూ ఈ రెక్కలతో అది పైకి ఎగరడానికి సాహసిస్తుంది. నీ జీవితంలో కూడా నీకు కూడా ఇలాంటి అనుభవం కావాలి, రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవం. అదే పరిశుద్ధాత్మ శక్తి అనుభవం. నీ జీవితంలో ప్రభువా, నేను పరిశుద్ధాత్మ లేనివాడిగా నేను ఉండకూడదు నాన్న. ఎందుకో తెలుసా, పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాడు. దేవుడు ఇంకో మాట అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు. కనుక రెక్కలు చాపి పైకి ఎగరాలి అంటే పరిశుద్ధాత్మ ప్రభావపు శక్తి నిన్ను ఆవరించాలి. ఆ పరిశుద్ధాత్మ ప్రభావం ఉన్నప్పుడే నువ్వు రెక్కలు చాపి పైకి ఎగరడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రకటన 4:7 అంటాడు, ఎగురుచున్న పక్షి వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షి వంటిది. దేవుని సన్నిధిలో ఆ పక్షికి ఉన్న అనుభవం నీకు కావాలి. ఎందుకో తెలుసా, 1 దశలోని పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అంటాడు, ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనుపోబడదమో కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ప్రియులను మనం గమనించాలి. దేవుడు ఏమన్నాడంటే, నేను మళ్ళా వస్తాను, తీసుకుని వెళ్తాను అన్నాడు. దేని మీద వస్తాడు ఆయన? మేఘముల మీద వస్తాడు. మేఘముల మీద వస్తాడు కనుక ఆయన మేఘముల మీద మనల్ని తీసుకుని వెళ్తాడు. ఎందుకు తీసుకుని వెళ్తాడు? సదాకాలము. ఆ కాలానికి ఒక పరిమితి లేదు. అందుకనే నిత్య జీవం. సదాకాలం ఆయనతో ఉండడానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. అంటే అదే నిత్య జీవం, నిత్య సంతోషం, నిత్య సహవాసం, నిత్య ఆనందం. సదాకాలం మనం ఆయనతో ఉండడం కంటే శ్రేష్టమైన విషయం మరొకటి లేదు. అదే విషయాన్ని ప్రకటన గ్రంథం 4:1 అంటాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసింది నీకు కనుపరిచెదను. అంటే మేఘం మీద వచ్చినటువంటి దేవుడు నిన్ను ఇక్కడికి ఎక్కిరా అంటాడు. ఇక్కడికి ఎక్కిరా అంటే ఎలాగెళ్తావు? నీకు డెఫినెట్గా రెక్కలు కావాలి. పరిశుద్ధాత్మ రెక్కలు నీకు అవసరం. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వేం చేస్తావంటే దేవుడు వచ్చినటువంటి ఆ మేఘాల మీద ఎక్కి కూర్చుంటావు. ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. నిరంతరము ఆయనతో ఉండడానికి నిన్ను తీసుకుని వెళ్తాడు. కనుక ఆయన సన్నిధిలో నీవు సమ్మసలెక్క నడవాలి, అలయక పరిగెత్తాలి, రెక్కలు చాపి నీవు పైకి ఎగిరే అనుభవం నీకు కావాలి. అప్పుడే దేవుని బలము నువ్వు పొందుకుంటావు. అందుకని అంటాడు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా ఉంది, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను బలపరచడం కారణం ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు, నిన్ను పూర్ణులుగా చేసి సిద్ధపరి. అంటే నీ క్రైస్తవ జీవితంలో పరిపూర్ణత అనేది నీకు వస్తుంది. అసంపూర్ణమైన క్రైస్తవుడుగా నువ్వు ఉండకూడదు, పరిపూర్ణమైన క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. పరిపూర్ణమైన క్రైస్తవుడుగా ఉన్నప్పుడే నీవు దేవుడితో సదాకాలము జీవించడానికి నీవు సిద్ధపరచబడతావు.
2వ తిమోతి 4:17 అంటాడు, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహపు నోట నుండి తప్పించబడుతుంది. దేవుని సన్నిధిలో దేవుడు బలపరిస్తే మనం విపత్కరమైన పరిస్థితి నుండి తప్పించబడతాం. దేవుడు బలపరిస్తే మనము సంపూర్ణ క్రైస్తవులుగా సిద్ధపరచబడతాం. కనుక ఆయన సన్నిధిలో మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. ఈ నూతన బలము నీకుంటేనే ఆయనతో నువ్వు సదాకాలం జీవించడానికి అర్హత ఉంది. ఈ నూతన బలము నీకుంటేనే ఆయనలో పరిపూర్ణంగా సిద్ధపాటు నీకుంటుంది. ఆయనతో సింహాసనాసీనుడివై సదాకాలం ఆయనతో కూడా ఉంటావు. కనుక దేవుని సన్నిధిలో నీవు క్రైస్తవుడిగా అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా పైకి ఎగిరే అనుభవాలు, ఈ 3 అనుభవాలు నీకు ఉన్నప్పుడు ఆయనతో పరిపూర్ణ ఆనందానికి నీకు హక్కు ఉంటుంది, అర్హత ఉంటుంది. ఈ చిన్న మాటలను నీవు చూస్తున్నటువంటి మీ ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ఈ నిరీక్షణ గైడెల ద్వారా ఇచ్చినటువంటి ఈ వాక్య సందేశం మీ హృదయాల్లో ఫలించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రము చెల్లించున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో మరొకసారి నీ పాదం దగ్గరికి వచ్చాం, కరుణించండి. ఈ నిరీక్షణ ప్రేయర్ హౌస్ మినిస్ట్రీస్ సమర్పించే నిరీక్షణ గడియల ద్వారా నాయన వెళుతున్న ఈ వర్తమానం అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యముని చేయలాగా కార్యముని చేయండి. ఎంతమంది బిడ్డలైతే వారి గృహాలకు మమ్మల్ని ఆహ్వానించి ఈ మాటలు వింటున్నారో వారిని అందరినీ నీ యొక్క గాయపడిన హస్తముతో దీవించండి, బలపరచండి, ధైర్యపరచండి. ఎవరైనా అనారోగ్యవంతులుగా ఉంటే ప్రభా నాయన నీ యొక్క నామములో వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తాను, సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఎన్నో అవసరాలు కలిగి ఉన్న నీ బిడ్డలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటేనుగా ప్రభా నీ బలము వారికి అనుగ్రహించమని, సహాయం ఇచ్చేమని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవ, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు, సమస్తము సాధ్యపరచగల దేవుడు తండ్రి. ప్రతి గృహస్థులను నాయన వారి గృహాల్లో ఉండి వింటున్న ప్రతి నాయన వారిని మీరు అత్యధికంగా దీవించి నాయన ఈ సమయంలో నాయన నీ పాదముల దగ్గర మొర పెడుతున్న ఈ మొర నాయన వారు నూతన బలము పొందుకొని నిన్ను స్తుతించి ఘనపరిచి నీ బిడలుగా నాయన వారు జీవించడానికి నూతన బలం నీ బిడలందరికీ దయచేయమని నాయన మండు వేసవి నుండి ప్రభా నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి వందనాలు. ఈ రీతిగా వారి జీవితాల్లో మండుచున్న మంటలను కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా చల్లపరిచి వారి జీవితాలకి ధన్యకరముగాను నాయన ఆశీర్వాదకరంగా ఉండేలాగా కార్యం ఇచ్చేయమని నల్లడని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.